వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలో మత సామరస్యం ఆత్మీయతకు ప్రతీకగా ఇఫ్తార్ విందును తెలుగుదేశం పార్టీ నేత దిల్మాంగే చంద్రశేఖర్ రెడ్డి నిర్వహించారు. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొని మత సామరస్యం సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. విశ్వనాథ్ రెడ్డి మిషన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని భక్తితో ప్రార్థనలు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మునిరెడ్డి, షబీర్, వేమన కుమార్, వీరభద్ర, డక్కా రమేష్, మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు వేంపల్లి పట్టణంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. అందులో షబీర్ కానీ చంద్ర కానీ ఆధ్వర్యంలో మేము మదర్ శేఖర్ నుంచి పాస్తాను అందరం కూడా ఇక్కడికి రావడం, అందరూ ముస్లిం సోదరులతో అందరితో కలిసిమెలిసి ఈరోజు వాళ్ళతో గడపడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా అంటే ఉగాది తర్వాత రోజు వస్తూ ఉంది రంజాన్. అందరికీ కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇందాక మా డాక్టర్ భాషా గారు చెప్పినట్టు ఎక్కడే కానీ ఇంతవరకు పులివెందుల కాన్స్టిట్యున్సీలో అంటే హిందువులు తర్వాత ముస్లింలు ఏదన్నా కానీ గొడవ పడడం కానీ దెబ్బలాడుకోవడం కానీ ఇట్లా మతపరంగా ఎప్పుడూ లేదు. అంత అన్యోన్యంగా నాకు తెలిసి సమస్య రాలేదు. సమస్య వచ్చినా కూడా ఆ పెద్దలతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలు కూడా బాగా పరిష్కరించుకొని చాలా అన్నదమ్ములు ఎలాగా ఉంటారో అదే రకంగా హిందూ ముస్లిమ్స్ కూడా కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ వేంపల్లిలో ఉండడం అనేది మాకు చాలా అదృష్టంగా కూడా చాలా ఇదిగా కూడా భావిస్తూ మరొకసారి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ రంజాన్ శుభాకాంక్షలు.